అఖండలో మీది రైతు క్యారెక్టర్. అఖండ వల్ల రైతు క్యారెక్టర్. అఖండ. అవును. అఖండ 2కి మరి ఇది అఖండ 2 అంటే ఇప్పుడు సీక్వెల్ అఖండకి. సీక్వెల్ గా వస్తుంది కాబట్టి మీరు అక్కడ రైతు ఇక్కడ రైతుగా కంటిన్యూ అవుతున్నారా లేకపోతే కొత్త క్యారెక్టర్? ఆ ఊరు పెద్ద మనిషి. ఓకే, అంటే వేరే క్యారెక్టర్ అదే క్యారెక్టర్? అదే క్యారెక్టర్ అని కాదు, అదే క్యారెక్టర్ అనుకోవాలి. కాకపోతే అంటే మరి ఆ సీన్ నేను చెప్పకూడదో లేదో తెలియదు, కానీ ఇక రేపే రిలీజ్ అవుతుంది కాబట్టి చెప్పడంలో తప్పులేదేమో అనిపించింది నా సీను. అది ఎలాగంటే తల్లి చనిపోయే ముందు, ఇద్దరు కమల పిల్ల కదా, తల్లి చనిపోయే ముందు శివుణ్ణి వేడుకుంటుంది. ఓకే, నాకు తల కొరివి అక్కడ అతను వచ్చి పెట్టాలి. ఓకే, పెద్ద కొడుకు చిన్న కొడుకు అతను వచ్చి నాకు తల కొరివి పెట్టాలి అని చెప్పి మొక్కుని చనిపోతుందండి. ఓకే, చనిపోతే మేమంతా దహన కార్యక్రమాలు చేయటానికి ఊరంతా మొత్తం 400 మంది రెడీగా ఉంటారు. ఆవిడని పడుకోబెట్టి నేను మామూలుగా తల కొరివి పెట్టడానికి ఇది ఉంటుంది కదా, కొరివి పట్టుకుని నిలబడతాను. పక్కనేమో మామూలు బాలయ్య బాబు గారు ఉంటారు. బాబు అంట నేను అంటే, అదేంటి బాబు, ఆవిడ కోరిక అతనే వచ్చి తల కొరివి పెట్టాలని, కాబట్టి నేను పెట్టను అంటాడు. నేను అప్పుడు చెప్తా, ఆవిడ కోరికలో న్యాయం ఉంది బాబు, కానీ వాళ్ళు ఈ ప్రపంచానికి కనిపించనంత వినిపించనంత దూరాన్ని ఉంటారు. అతనే వచ్చి ఈ కార్యక్రమం చేయాలంటే సాధ్యమయ్యే పనేనా, కాబట్టి మీరే అంట. పక్కన దువాసి మోహన్ గారు బ్రాహ్మణ వేషంలో ఉంటాడు. ముహూర్తం మించిపోతుంది బాబు అంటాడు. అప్పుడు నా దగ్గర కొరి తీసుకుని పెట్టబోతూ ఉండగా అగరు అవుతాడు. ఓకే, ఇంటర్వెల్ సీన్ తెలీదు అది. వస్తాడు, వచ్చు ఆయన వస్తుంటేనే అసలు అగోరు వస్తుంటేనే ఏమిటో శివుడు వచ్చాడు అన్నంత ఇది నాకు అనిపించింది. ఆ త్రిశూలం అలా పాతి వచ్చి ఆ ఉదకం అలా వెళ్ళి దానికి కొరి పెట్టేసి అలా వెళ్ళి పాదాల దగ్గర నమస్కారం చేసుకుని మళ్ళీ స్పీడ్గా వెళ్ళిపోతూ ఉంటాడు. అది చూసిన తర్వాత నాకు అసలు ఎవరో ఆయన వచ్చాడో ఏమిటి నాకు డౌటు. బోయపాటి సీన్ గారిని చాలా ఈ తల కొరిపి పెట్టడానికి ఎవరు అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి కానీ గారు, మీరు ఈ సీన్ అయిపోయిన తర్వాత ప్రేక్షకుడు సీట్లలోంచి లేచి తెరకి నమస్కారం పెడతారు, మీరు చూసుకోండి అన్నాడు ఆయన. దాన్ని బట్టి నాకేం అర్థమైందంటే వచ్చినవాడు శివుడై ఉంటాడు అని నేను అనుకున్నాను. వచ్చినవాడు శివుడు అంటే తలకొరి పెట్టి శివుడు వెళ్ళిపోతూ ఉంటాడు అంటే శివుడు అలా తెర మీద నుంచి అలా వస్తుంటే ప్రేక్షకులు లేచి నమస్కారం పెడతారని నేను అనుకున్నా. అదేంటి రేపు చూస్తే కానీ తెలుస్తుంది నాకు. మీరు చెప్పిన దాని ప్రకారం అంతే అనుకోవాలి. ఆయన అన్నాడు ఈ సీన్లో అద్భుతంగా అసలు కుర్చీలోంచి లేచి ప్రేక్షకుడు తెరకి నమస్కారం పెడతారు చూడండి అన్నాడు. అంత కాన్ఫిడెన్స్గా చెప్పారు బోయపాటి సీన్ గారు. సార్ ఈ సీన్ విషయం చెప్పాను, దయచేసి ఏమనుకోవద్దు, రేపే రిలీజ్ కాబట్టి నాకు ఒక రకంగా ప్రచారం అవుతున్న ఉద్దేశంలో చెప్పాను, దయచేసి ఏమనుకోకండి. కానీ అంటే అది ఎలా షూట్ చేశారు? ఇక్కడ మీకు బాలయ్య గారి క్యారెక్టర్, మీ పక్కన ఒక క్యారెక్టర్ ఉండాలి, మళ్ళీ ఇప్పుడు అఘోరగా ఇంకో క్యారెక్టర్ రావాలి. అది ఎలా షూట్ చేశారు? ఉంటాయండి, డూప్లు ఉంటాయి కదండి. డూప్లు బాగానే పెడతారు, మనకు తెలీదు. కెమెరా ట్రిక్ మామూలుగా ఉండదు కదా. రాంప్రసాద్ గారి కెమెరా అద్భుతంగా ఉంటుంది, ఆయన కాంబినేషన్ చాలా అద్భుతంగా సృష్టించారు. మనకేమి తెలియదు, ఇద్దరు బాలయ్యలు ఉన్నట్టుగానే చూపిస్తారు. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం, డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.